ఎవ్రీవన్, వెల్కమ్ టు వండర్‌ల్యాండ్ ఆఫ్ చిల్డ్రన్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'ద క్రౌ అండ్ ది డక్'. ఇప్పుడు మన కథని మొదలు పెడదామా? ఒక దట్టమైన అడవిలో సరయూ నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. దాని పేరు రామ. అలాగే ఆ నదిలో జీవిస్తూ ఒక బాతు ఉండేది. దాని పేరు మాయ. అయితే వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ వాళ్ళ ఆనందాన్ని, బాధని అన్నిటినీ పంచుకుంటూ ఉండేవారు. ఒకరోజు కాకి చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. ఆలోచిస్తూ ఉండగా ఒకేసారి కిందకి చూస్తే బాతును చూసింది. బాతును చూసి ఏమనుకుందంటే, బాతు ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. అందుకే ఇంత తెల్లగా ఉందేమో! నేను కూడా ప్రయత్నించి చూస్తాను. నేను కూడా తెల్లగా అవుతానేమో అని అనుకుంది. మరుసటి రోజు నుంచి కాకి స్నానం చేయడం మొదలుపెట్టింది. అలా వారం రోజులు గడిచాక కాకి అనారోగ్యం పడింది. ఇంక చేసేది ఏమీ లేక కాకి ఆ చెట్టు మీదే పడుకుని ఉండేది. ఒకరోజు బాతు వచ్చి కాకి మిత్రమా, కాకి మిత్రమా, బయటికి రావడం లేదేంటి అని అడిగింది. కాకి కిందకు వచ్చి జరిగిందంతా బాతుకు వివరించింది. బాతు, అయ్యో మిత్రమా, నువ్వెంత పని చేశావు. నేను తెల్లగా ఉన్నానంటే నీటిలో ఉన్నాను అని అర్థం కాదు మిత్రమా. అది నాకు దేవుడిచ్చిన వరం. అలాగే నీకు కూడా ఆకాశమంతా తిరిగే స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. అది నీ అది నీకిచ్చిన వరం. అంతేగాని దానిలో ఏమీ లేదు మిత్రమా. సరే, నీ తప్పు ఇకనైనా తెలుసుకున్నావు. ఇప్పటి నుంచి నీ ఆరోగ్యం కుదురుపడేదాకా నేను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. కొన్ని రోజుల తర్వాత కాకికి అనారోగ్యం తగ్గిపోయింది. కాకి, బాతు ఇద్దరూ కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. థ్యాంక్ యూ. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.